కోరుకోవాలంట. ఏం కాలేదయ్యా, కాస్త నీ కథ జరిగేటప్పుడు నేను ఎవరికో ఒక మీదకి వెళ్ళి వాళ్తాను అన్నాడు. రాముడు అనుకున్నాడక, పోనీ ఒక్కడ వాడితే 30 ముడుకుతుంది కనుక ఏమంటే 150 200 మందిలో ఒకటి నిద్రపోతే ఏమవుతుందని చెప్పండి. కాబట్టి అలాగే అన్నాడు. అప్పుడు రాముడికి కూడా తెలియదు ఆ నిద్రాదేవత అంటు వ్యాధి జబ్బని. ఆ పక్కన అనుకోగానే ఆ పక్కన ఆవిడికి, ఆ పక్కన ఆవిడ అనుకోగానే ఈవిడికి, ఈవిడ వదిలి ఇంకొకళ్ళకి, వాళ్ళందరూ నిద్రపోతే ఈయన చేయగలుగుతున్నాడు కనుక నేను నిద్రపోతే ఈయన అరుస్తాడా తీరుస్తాడా నన్ను పన్నెత్తు మాట కూడా అక్కడ కనుక కుర్చీలు కాకుండా నిద్రపోతాడు. అప్పుడు అనుకున్నాడంట రామచంద్రమూర్తి, నిద్రాదేవత నాకు పప్పం ఉంచింది కదా, నా కథ దగ్గరికి వచ్చి ఇనపగజ్జల తల్లి ఇంత నృత్యం చేస్తుంటే చాటగానే కూడా లేకపోతే అలా ఉండిపోయాను. నిద్రాదేవత నీకు నమస్కారం అన్నాడు రామచంద్రమూర్తి కూడా. అందుకని అంత గట్టిదండి నిద్రాదేవత. అలా నిద్రపోయేవాడు ఎవరు దొరుకుతాడు కనుక అందువల్ల ఆ నిద్రకి వాడు ఉపక్రమించేట్టుగా వరం ఇచ్చి పరిగెట్టేశాడు. అక్కడ విభీషణుడు ఉన్నాడండి సిద్ధంగా బ్రహ్మదేవుని వరం అడగడానికి. వెంటనే నాయన విభీషణ, నువ్వు ధర్మాన్ని ఆచరించేవాడివి కదా, నువ్వు వేద పురుషుని కదా, ధ్యానం చేస్తున్నావు. మీ వాళ్ళందరూ రాజస ప్రవృత్తితో తాపస్కోణంతో తపస్సు చేశారు అక్కడ. కానీ నువ్వు చూడండి, తల నరుక్కుంటే ప్రత్యక్షమయ్యాడు రావణాసుడికి, వాడు నరుక్కుంటే వీడే నరుక్కుంటాడు అని వీడికి తప్పనట్టుగా ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి. కానీ విభీషణుడి దగ్గరికి వచ్చేటప్పటికి పరమశాంతమూర్తిగా తనంతట తానుగా దయామూర్తి అయిన బ్రహ్మదేవుడు ఎదురుగా నిలబడగానే విభీషణుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన అడిగాడు, నాయన విభీషణ నీకేం కావాలి? వెంటనే ఆయన అన్నాడు, మా ఇద్దరన్నలు ఏం వరాలు కోరారో నాకు తెలుసును, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలుసును. నేను వాళ్ళిద్దరి మధ్య తిరుగుతూ ఉండాలి కనుక ఎట్టి సమయంలో కూడా నా మనస్సు ధర్మాన్నే పట్టుకొని ఉండాలి, సత్యాన్నే ఆశ్రయించి ఉండాలి. నేను ఆ భగవంతుడికే దాస్యం చేయాలి. మళ్ళీ ఎక్కడ మళ్ళీ మా అన్నలాగా వాడు కామకుడు కదా రావణాసురుడు. అంతమంది స్త్రీలను తెచ్చుకుంటే తప్పులేదు, ఇంకొక ఆవిడ తెచ్చుకుంటే తప్పేంటి అని విభీషణుడు అనుకున్నాడు అనుకోండి, అక్కడ ధర్మం లేదిక. కాబట్టి అలాంటి బుద్ధి నాలో ప్రవేశించకుండా చేయి, మనం ఇది కోరుకోవాలి. ఎందుకంటే ఎవరి కలియుగం దోషభూయిష్టం కదండి, చెడిపోతుందండి లోకం. అంటే లోకం చెడిపోయిన లంకలోనే ఉన్నాడు విభీషణుడు. కానీ ధర్మాన్ని పట్టుకున్నాడా లేదా? ఎట్టి పరిస్థితుల్లోనే ధర్మాన్ని తప్పకూడదని నిర్ణయం తీసుకున్నాడా లేదా? కాబట్టి విభీషణుడు మనకు ఆదర్శం. ఎప్పుడు నా మనస్సు ధర్మం వైపే ఉండాలి అని చెప్పగానే వెంటనే స్వామి వారు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. సరే, ఈ అన్నదమ్ములు అందరూ కలిసి తమ తండ్రి తపోవనానికి చేరుకున్నారు. తన మనవడు గొప్ప వరాలు పొందడంతో తన కళ నెరవేర్చుకోవాలనుకున్నాడు ఈ మాతామహుడైనటువంటి సుమారి అనేవాడు. వాడు పాతాళంలో ఉన్నాడు కదా, ముగ్గురు అన్నదమ్ముల్లో మారి సుమారి మాల్య ఉంటుందనే వాళ్ళలో ఈ సుమారి అనేవాడు కూతురు కదా కైకసి, ఆవిడని తెచ్చి కదా విశ్వాసుడి దగ్గర వదిలిపెట్టాడు. ఇప్పుడు వాళ్ళ మాతామహుడు అంటే ఆ తల్లి గారి తండ్రి గారి ఆయన ఏం చేశాడు, ఆ లంకా నగరాన్ని ఎలాగైనా సరే మనం పాలు చేసుకోవాలి. ఇప్పుడు రావణాసుడికి ఇన్ని వరాలు వచ్చాయి కనుక ఇప్పుడు ఈ వరాలను అడ్డు పెట్టుకొని ఆ బలంతో కుబేరుడు దగ్గర ఉన్నటువంటి లంకా నగరాన్ని మనదిగా చేసుకోవాలని అక్కడ మారీచుడు, విరూపాక్షుడు, ప్రహస్తుడు, మహోదరుడు అనే తన మంత్రుల్ని వెంట పెట్టుకొని రావణాసుడి దగ్గరికి, అప్పటికి వాడికి రావణాసుడు పేరు రాలేదు, దశకంఠుడు అని పేరు ఇచ్చుకున్నాడు. దశకంఠుడు ఆ దశకంఠుడి దగ్గరికి వెళ్ళి, ఒరే లంక మనదేరా, కుబేరుడు అనవసరంగా వాడు రాజ్యం అనుభవిస్తున్నాడు, పూర్వం మనదేమో అది అని చెప్పి వాడికి ఆ పోయిన ఆస్తి గురించి గుర్తు తెచ్చేటప్పటికి వాడు అనుకున్నాడు, ఇంత వైభవమైన ఆస్తి మా తాతలు పోగొట్టుకున్నారా మా పూర్వీకులదా, అయితే కోర్టులో దావా వేయాల్సిందే, అదే విధంగా అయినా సరే నాకు రావాల్సిందే. వాడు కోర్టును కూడా ఆశ్రయించలేదండి, ఆ ఖడ్గాలు ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోయాడు వాడి మీదకి, కుబేరుడి మీదకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కుబేరుడు తన తండ్రి అయిన విశ్వవసు బ్రహ్మగారికి చెప్పాడు, నాన్నగారు మీరేమో ఇదిగో మేము అన్నదమ్ములు కాదనలే, కానీ మాకు తల్లులు వేరైనప్పటికీ కూడా అతన్ని ఎప్పుడు నేను దూషించలేదు, అతని దాన్ని నేను కావాలనుకోలేదు. ఈ రోజు ఈ రావణాసురుడు ఈ లంకానగరం నాదని మా పూర్వీకులని వచ్చున్నాడు, మరేం చేయమంటారని చెప్తే అప్పుడు విశ్వవసు బ్రహ్మ చెప్పాడు, ఒరే ఆ రావణాసురుడు పరమ దుర్మార్గుడా, వాడు నా కడుపును చెడబుట్టాడు, నేను చెప్పి చూశాను, వాడు విన్నాడు కాదు, ఇక చేసేది ఏం లేదు నాయన, నీవు కైలాస పర్వతంలో ఏదైనా కొత్తగా నివాసం ఏర్పరచుకో. ఎందుకంటే లోకంలో దుష్టులతోటి జగడమాడిన కీడు, కొంతమందికి దూరంగా ఉండడమే మంచిది. వాళ్ళ దగ్గరికి రాకపోయినా మనకు నష్టమే లేదు, కానీ కొంతమంది దగ్గరికి వస్తే ప్రమాదం కనుక అలాంటి వాడికి దూరంగా ఉండడమే మంచిది. నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడ దేవతలందరూ పరమశివుణ్ణి అర్చించుకోవడానికి వస్తూ ఉంటారు కనుక ఆ కైలాస స్థలంలో నీకు ఒక స్థానం సంపాదించుకో
వస్తే అప్పుడు కుబేరుడు అలకాపురం అనేటువంటి పట్టణాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ ఉండిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇక రావణాసురుడికి ఇక చేతికి రాజ్యం వచ్చేసింది. ఆ లంకా నగరాన్ని వీడు ఆక్రమించుకోవాలనుకున్నాడు. తన చెల్లెలు శూర్పణఖని కాలకుడు అనే రాక్షసుడు కొడుకైనటువంటి విద్యుచ్చుక్కుడు అనే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు రావణాసురుడు. కొంతకాలం గడిచిన తర్వాత రావణాసురుడు వేటకు వెళితే ఆ అరణ్యంలో అతడికి మయుడనే వారు కనిపించి తన కూతురైన మండోదరిని తగినవరుడు ఇతడేనని ఆ దశకంఠుడికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత రావణాసురుడు వైరోచనుడి మనవరాలైన వజ్రజ్వాలతో కుంభకర్ణుడికి పెళ్లి చేశాడు. శైలుషుడు అనే గంధర్వుడి కూతురు సరమతో విభీషణుడు పెళ్లి జరిపించేశాడు. ఇలా రాక్షసుల యొక్క పెళ్లిళ్ళు అలా జరిగిపోయాయి. కొంతకాలానికి రావణ మండోదరుడికి ఒక కుమారుడు కలిగాడు. వాడే ఇప్పుడు చెప్పుకోబోయే మేఘనాథుడు, ఇంద్రజిత్. వాడు పుట్టాడు. వాడు పుట్టినప్పుడు మేఘలాగా గర్జించాడు కనుక వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టాడు. ఇక రావణాసురుడు తన తమ్ముడు కుంభకర్ణుడికి ఓ పెద్ద భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. వాడు అందులోకి వెళ్ళి బ్రహ్మగారి వరాన్ని సార్థకం చేసే పనిలో పడ్డాడు. అంటే నిద్రపోవడం. ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాడు. అబ్బాయి ఇది నీకు విడిది మందిరం అనగానే వాడు దానిలో వెలుగులు పెట్టడం మొదలెట్టేశాడు. ఇక రావణాసురుడు లోకాలన్నీ జయించడానికి పూనుకున్నాడు. ఇక నందనవనాన్ని ధ్వంసం చేశాడు. దేవతాగణాన్ని హింసించాడు. ఋషివనాన్ని చంద్రవందన చేశాడు. దేవతాసురుని చెరపట్టాడు. సాధువుని నానాబాధలు పెట్టాడు. ఇలా లోకాలన్నీ పీడిస్తుండగా కుబేరుడు తన తమ్ముడికి బోధ చేద్దాం అనుకున్నాడు. ఒరే మన ఇద్దరం తండ్రి బిడ్డలం, ఇలా నువ్వు చెడదేగి వెళ్ళిపోతూ ఉంటే తండ్రి గారికి చెడ్డ పేరుస్తోంది, కాబట్టి కాస్త ధర్మంగా ప్రవర్తించరా అన్నట్టుగా సోదరుడు కదా అనే భావనతో ఒక దూతని పంపితే ఆ దూతని అక్కడికక్కడే నరికి చంపాడు రావణాసురుడు. వాడికి దూతను చంపడం కొత్తగా, అందుకే ఆంజనేయుడు కనపడగానే చంపమన్నాడు వాడు. ఎందుకంటే బుద్ధి పోదండి, అది అప్పటి నుంచి వచ్చినటువంటి బుద్ధి అన్నమాట. దూతని చంపడం అనేటువంటి ఆలోచన అక్కడి నుంచి వచ్చింది. అందుకనే దూతని చంపబడడం అనేటువంటిది ఆ రావణాసురుడికి కొత్త అయినటువంటి విషయం కాదని చెప్తున్నాడు. అందుకనే అలా చేశాడు. ఈ దూతని చంపిన తర్వాత అంతటి క్రూరుడైన రావణాసురుడు కొంతకాలానికి వాడి సరిజోడైనటువంటి రాక్షసులు ఎంచుకున్నాడు. ప్రహస్తుడు, మహోదరుడు, మారీచుడు, శుకుడు, సారణుడు అనే వాళ్ళందరినీ మంత్రులుగా నియమించుకొని దిగ్విజయ యాత్రకు వెళ్ళిన వాడు కోపం అహంకార మూర్తి భవించి నాకే మంచి చెప్పడానికి ప్రయత్నిస్తాడా ఇతడని అన్నగారి మీదకి దండయాత్ర చేశాడు. లోకంలో అందుకే మూర్ఖులకు సలహా ఇవ్వకూడదు. మూర్ఖులకి సలహా ఇవ్వకూడదు. ఓ చోట ఏంటంటే మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు ఇలాంటి చిన్న చిన్న కథలు. ఓ చోట ఒక కోతి ఉందండి. ఆ కోతి ఏంటండి ఈ ఎదురుగా ఆ పక్షులు ఉంటాయి కదండి, అవి గూళ్ళు కట్టుకొని చక్కగా నివసిస్తూ ఉంటాయి. ఇవి నివాసం చేస్తూ ఉన్నటువంటి పక్షులు ఏంటండి ఆ కోతితో చెప్పాయట, ఏమే కోతి అలా తిరగకపోతే ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా, రాబోయేది వర్షాకాలం, ఎక్కడైనా బాగా వర్షం కురిస్తే ఎక్కడ ఉంటావు, చలికి తడుస్తూ ఎక్కడ ఉంటావే నువ్వు అని చెప్తే అది పెడచెవిని పెట్టి తిరుగుతుందట. కొంతకాలానికి బాగా వర్షం పడి వరదలు వచ్చేస్తే ఈ కోతి బాగా తడిచిపోయి గడగడ వణుకుతూ ఈ చెట్టు కింద ఆశ్రయించుంటే మళ్ళీ ఈ పక్షులు అన్నాయట, ఏమే కోతి చెప్పాను కదా నీకు ఇల్లు కట్టుకోమని, ఏ ఇల్లు కట్టుకోవడంలో అతనికి స్వమర్థనం ఏమిటి అని ఇలా మాట్లాడుతుంటే ఆ కోతి కోపం వచ్చి కట్టుకోవడంలో నా ప్రతిభ ఏదో నేను చెప్పలేను కానీ కూలగొట్టడంలో నా ప్రతిభ చూడమని వాటి కూడి ఇది పీకేసిందట. అందుకని చెడ్డవాడికి సలహాలు ఇవ్వకూడదు, అందులో మూర్ఖుడికి అసలు ఇవ్వకూడదు. ఆ మూర్ఖుడికి ఇచ్చామనుకోండి వాడు పంప కట్టుకోకపోగా మన పంప మీకేస్తాడు, రేపు మన కూడా పంప. అందుకని మూర్ఖుడికి సలహాలు ఇవ్వకూడదు. చాలా జాగ్రత్త చెప్పారు రామాయణంలో. ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. అది విని వదిలేయడం కాదండి, కొన్ని కొన్ని ధర్మాలు మనం పాటించాలి. అటువంటి వాడికి సలహాలు ఇవ్వడం కూడా అనవసరమే. అందువల్ల రావణాసురుడు ఎటువంటి వాడిని చేర్చుకున్నాడు, ఇలాంటి ధర్మమూర్ఖులు చేర్చుకున్నాడు. ఆ మూర్ఖులు ఏ సలహా ఇస్తారు, ఒరే ముందు మీ అన్నయ్యను కొట్టరా, వాడు మీకు మంచి చెప్పేవాడా, ముందు మీ అన్నయ్యను కొడితే బాగుంటుందని వాడు ఇచ్చాడండి సలహా. వాళ్ళ మాటలని అన్న మేలకపోతే అప్పుడు కూడా కుబేరుడు పాప మంచి మాటలే చెప్తున్నాడు. తమ్ముడు కదండి, సోదరుడు కదా, రావణ నువ్వు ఇలా ఎన్ని పాపాలు చేస్తూ ఉంటే నీ తపస్సు అంతా వ్యర్థమైపోతుంది. ఆయన ఎంతో తపస్సును ఆర్జించుకున్నావు, 1000 సంవత్సరాలు తపస్సు చేసేవరా బాబు, నీ తలలన్నీ అగ్నికి ఆహుతిచ్చి 10 సార్లు నరుక్కొని బ్రహ్మదేవుని ఎదురుగా పెట్టుకొని ఎవరి వల్ల మరణం లేనిటువంటి వరం పొందేవు నాయన. ఎప్పుడైనా సజ్జనులు మెచ్చే తపస్సు చేయి. ఇప్పటిదాకా రాజసంగా చేసావు భక్తిని, తామసికంగా కర్మను ఆచరించావు. సజ్జనులు చేసేటువంటి పని చేయగానే వెంటనే రావణాసురుడి కోపం ఇంకాస్త పెరిగిపోయిందని ఊరుకుంటాడా. వెంటనే ఏం చేశాడు, ఆ కుబేరుని ఎత్తుకుపోయి ఆ నందనవనంలో
వాడి బలంగా మూర్చపోయేటట్టు కొడితే అప్పుడు దేవతలందరూ వాడు దాచిపెట్టేశారు తీసుకెళ్లి కుబేరుడు. వెంటనే కుబేరుడి పుష్పక విమానం ధనరాశులు మొత్తం తీసుకొని ఇక దిక్పాలకులు పేదలు వెళ్ళడం మొదలెట్టాడు. కాబట్టి కొత్త పిచ్చోడు పొద్దురగాడు అన్నట్టుగా, కొత్త భిక్షాపాత్ర చేతికి వచ్చిన తర్వాత పగలు రాత్రి తేడా తెలియదు అన్నట్టుగా పుష్పక విమానం అబ్బాయి గారి చేతికి వచ్చేటప్పటికి ఎక్కడికి పోవాలో అర్థం కాదు వాటికి. కానీ లోకంలో కొంతమంది కొత్త వాహనం వస్తే మొదట్లో ఏం తెలియదు, తెగ తిరిగేస్తారు. ఆ తర్వాత ఒరే కాస్త అన్నాపం పోయిద్దారా అంటే నడువు ఎక్కువ నేను డ్రైవ్ చేయలేను. కొత్తలో మాత్రం పోతాడండి, రాజమండ్రి పోతాడు, హైదరాబాద్ పోతాడు, బెంగళూరు పోతాడు, ఇక్కడి నుంచి కారులోనే ప్రయాణం అన్నీను. ఎలా కొత్తలో తిరిగేసి ప్రేమించారు అంటే అప్పుడు ఒప్పుకుంది తిరిగారు. ఇప్పుడు నడువు నొప్పి వచ్చాయి, అవసరమైతే డ్రైవర్ని పంపిస్తాను కానీ నేను మాత్రం నాన్ని వెంట అంటాడు. అంటే కొత్తలో అలా ఉంటుందేమో బహుశా. పుష్పక విమానం రాగానే రావణాసురుడు అండి తిరగడం మొదలెట్టాడు. కొత్త కదా, ఎక్కడికి ప్రతి ఎక్కడికి పోతుంది కనుక వాడు ఏం చేశాడండి, ఈ పుష్ప విమానం వేసుకొని క్రీడా పర్వతం కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఎటు వెళ్ళాలో తెలిస్తేనే కదా. అందుకని కైలాస పర్వతం దాకా వెళితే అలా ప్రవేశించగానే ఆగిపోయింది పుష్పక విమానం. వీడికి ఇప్పుడు అవమానం. పుష్ప విమానం ఆగిపోయిందంటే ఎంత అవమానం అండి. ఏమండి, దాదాపు BMW కారు ఏమంటారు కదండి, పెద్ద పెద్ద కారులు మధ్యలో లీటర్ పెట్రోల్ లేక ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం బయట వచ్చి నుంచుంటే మనం తలగొట్టేసినట్టు ఉంటుందండి. ఇన్ని ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కొని లీటర్ పెట్టి పెట్రోల్ కొట్టించుకోలేకపోతే ఎందుకు ఆగిందిరా అంటే పెట్రోల్ లేక ఆగిందన్నారు అనుకోండి, ఏమైనా సూటు కూటేసి కనిపించడం లేదు పెట్రోల్ కొట్టించలేవా అన్నారు అనుకోండి, ఆ కారు కొన్న ఆనందం ఉంటుందని చెప్పండి, తలచుకుంటాడు ఇక. అందువల్ల వీడికి కొత్త అవమానం ఎదురైందండి. ఇంతవరకు ఎక్కడ ఆగలేదు ఈ బండి, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆగింది. వెంటనే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఆగిపోవలసిందే ప్రతి వాహనం, ఏమి కారణం అని అడిగాడు రావణాసురుడు. ఇది శంకరుడి క్రీడా పర్వతమయ్యా, పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ విహరిస్తూ ఉంటారు, ఈ ప్రాంతాన్ని ఎవ్వరూ సమీపించకూడదు, కాదని దాటి వెళ్ళాలనుకుంటే వాడు చచ్చిపోతాడు అని చెప్పారు. చైతన్య రైతులైపోతారు అన్నాడు. ఓడి తల, వేలాడే చెవులు, పొట్టిగా బలిష్టమైన మూపుతో వింతగా ఉన్నటువంటి ఆ వ్యక్తి శివుడి యొక్క వాహనం నంది. నందీశ్వరుడు వచ్చి మాట చెప్పాడు. ఇక రావణాసురుడు రెచ్చిపోయి ఎవడా శంకరుడు అన్నాడండి. రావణాసురుడికి ఉన్న అహంకారం చూడండి. సినిమా చూసి రామాయణం మాట్లాడకండి, రామాయణం చూసి రామాయణం మాట్లాడుతున్నామా. ఎవర శంకరుడు అంటూ వెటకారంగా మాట్లాడి పుష్పకాన్ని దిగి నంది చెవులు కొట్టుకొని లాగేసి మూతిని సాగదీశాడు రావణాసురుడు. అతడి రూపాన్ని చూసి పకపక నవ్వేశాడు. అప్పుడు నందీశ్వరుడు వచ్చి అన్నాడు, నువ్వు నా రూపాన్ని చూసి పరిహసించావు, నానా మాటలు అన్నావు కనుక నీ లంకను సర్వనాశనం చేసేది నాలాంటి వికృత రూపమున్న వానరులే నీ లంకను నాశనం చేస్తాను. అందుకనే ఐశ్వర్యం ఉంది కదా, కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి కొంతమందిని తేలిగ్గా అపహాస్యం చేసి అసహ్యంగా మాట్లాడకూడదు. దానికి సంబంధించిన ఫలితం ఎప్పుడో ఒకసారి అనుభవించేస్తాం మనం. అందువల్ల రావణాసురుడిని చెప్పగానే శంకరుడి క్రీడా పర్వతాన్ని ఈ బాహువులతో ఒక ఊపు ఊపేస్తానని ప్రయత్నం చేశాడు రావణాసురుడు. దానికి పార్వతీదేవి భయపడిపోయి శంకరుని కొట్టుకోగా శివుడికి కోపం వచ్చి తన బొటన ప్రేరుతోటి ఆ కైలాస పర్వతాన్ని అదివేశాడు. వాడి రావణాసురుడు ఎత్తాలని ప్రయత్నం చేస్తున్న వాడి చేతి వేడు దాని కింద చిక్కుకుపోయి, తలుపు సందులో వేడు పడితే ఎలా ఉంటుందో తెలుసునా, పొరపాటును డోరు వేసేటప్పుడు ఈ 4 వేళ్ళు కనుక తలుపు సందులో పడిపోయి ఆ చెక్కకున్న గుమ్మానికి మధ్య వేలు పెడితే ఎలా ఉంటుంది, ఒకసారి ఎత్తిపోయి నొక్కొని చూద్దాం, అంత బాధ ఉంటుంది. మరి శంకరుడి పర్వతం కింద వేడు పడితేనో అది ఇంకెంత బాధ. వెంటనే వీడికి యో మరో అని అరవడం మొదలెట్టాడు. ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఆలోచిస్తే 10 తలలు కలిగిన దశకట్టుడనే వాడు శంకరుడి పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేసి ఎత్తలేక వాడు చేతి వేడు ఆ కైలాస పర్వతం కింద పడి నలగొట్టుకున్నాడు గనక ఇంత పెద్ద రావణ చేశాడు గనక వాడి పేరు రావణుడు అని పెట్టారు. అప్పటి నుంచి అంటే రావణుడు అనే పేరేమిటి, వాడి అసహనానికి, అతడి యొక్క క్రూరత్వానికి, అహంకారానికి, వరమిచ్చిన దేవతల మీదనే తన ప్రతాపం చూపించినటువంటి తన యొక్క ఇది ఆ మాత్సర్యానికి గుర్తు, మదానికి గుర్తు అన్నమాట రావణుడు అనే పేరు. అప్పుడు రావణాసురుడు తన మంత్రుల సూచనలు అనుసరించి కరుణా సముద్రుడైన శంకరుని స్తుతించాడు. ఒరే ఎంత పని చేసేవారా, దేవతల్లో తేలిగ్గా వరాలు ఇచ్చేవాడు, రాక్షసులనే భేదం లేకుండా మనల్ని రక్షించేవాడు, మన కులదైవం, మనం ఇలాగా అనగానే శంకరా అనగానే అలా వచ్చి ఏమి కింకరా అని అడిగేవాడు ఒక శంకరుడు ఒక్కడే. నువ్వు ఆయనతో విరోధం పెట్టేసుకున్నావు, ఇప్పుడు నువ్వేమైపోతావురా
మరి ఏం చేయమంటారు అన్నాడు. స్తుతి చేయి, స్తోత్రానికి పరమశివుడు పరవశించిపోతాడు, స్తోత్రానికి స్వామి కరిగిపోతాడు, అందువల్ల పొగిడేసి అని చెప్పగానే అప్పుడు శంకరుని స్తుతించాడు. రణరంగంలో అజేయమైనటువంటి దివ్య ఖడ్గాన్ని ఇస్తూ దీన్ని నువ్వు గనక నన్ను ఆరాధించినట్లయితే, భక్తి ప్రపత్తులతో ఆరాధించినట్లయితే అది నీకు పనిచేస్తుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే వరకు ఈ ఖడ్గం నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పారు. శివ పూజ రావణాసురుడు చేయడంలో ఇది రహస్యం. ఏమిటా రహస్యం? ఎప్పుడు పూజ చేయకపోతే అప్పుడు ఆ ఖడ్గం వెళ్ళిపోతుంది శంకరుడి దగ్గర. కాబట్టి తెల్లవారుదామని 5ంటికి లేవకపోతే అడుక్కు తింటావు అన్నారు అనుకోండి ఎవరన్నా, తప్పనిసరిగా చచ్చినట్లు వేస్తావు 5ంటికి. ఎందుకని లేవకపోతే అడుక్కు తింటాం కనుక. ఇప్పుడు 5ంటికి లేవలేదనుకోండి కొంచెం రెడీగా ఉంటుంది అనమాట అడుక్కోవడానికి. కాబట్టి 5ంటికి లేవాలి, అది జ్వరం వచ్చినా లేవాలి, గుండె నొప్పి వచ్చినా లేవాలి, అసలు ముందు లేవాలి. అలాగే రావణాసురుడు కూడా నియమం పెట్టారు, నాయన నువ్వు ఖడ్గాన్ని పూజించినంత వరకే నీ వైభవం, దీన్ని పూజించలేదా, నన్ను ఆరాధించలేదా మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. దాని పేరు చంద్రహాసము అని చెప్పారు ఉత్తరాఖండ్. ఇదే ఖడ్గాన్ని ఛత్రపతి మహారాజు పొందుతాడు. ఛత్రపతి మహారాజు గారి ఖడ్గం పేరు కూడా చంద్రహాసమే అని చెప్తారన్నమాట పెద్దలు. ఇటువంటి ఖడ్గాన్ని ఇచ్చిన వాడు శంకరుడు. నువ్వు ఆరాధించకపోతే నా వద్దకు వస్తుందన్నాడు కనుక వాడు శివ పూజ ఇప్పుడు ఎందుకు చేశాడండి? భక్తుడై చేయలేదండి, భయంతో చేశాడు. మనం ఏమనుకుంటామో ఎంత భక్తో పరమశివుడు అంటే రావణాసురుడికి వృద్ధనే రోజు 1 కోటి లింగాలకు పూజ చేశాడు. 1 కోటి లింగాలకు పూజ చేయమన్నాడే కానీ ఎదురు బారిని ఎత్తుకు రావాలి శివుడు. కాబట్టి శివుడిని ఆరాధన చేయటువంటి అర్థం ఏంటి? శివుడు మెచ్చే గుణాలు కలిగి ఉండడం. అందుకని ఎప్పుడైతే రావణాసురుడు ఇలాంటి మాట విన్నాడో తన దుష్టబుద్ధిని, అహంకారాన్ని వదులుకోలేదు. పైగా వాడికి ఈ వరం అనేది కాస్త గర్వాన్ని పెంచింది. ఈ ఖడ్గం నా దగ్గర ఉంది కదా అని కాస్త గర్వం వచ్చింది. దీంతో రావణాసురుడు మరీ రెచ్చిపోయి హిమవత్ పర్వత ప్రాంతంలో విహరిస్తుండగా అక్కడ పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఓ ముని కుమార్తెను చూశాడు. ఆవిడే వేదవతి. ఇప్పుడు అమ్మవారు కనిపించారు. కుశధ్వజుడి కూతురు ఆవిడ. ఈమె తల్లి మాలావతి. ఈమె జన్మించినప్పుడు పురుటి నుండి వేదఘోష వినపడడం చేత ఈవిడకు వేదవతి అని పేరు పెట్టారు. ఈ రావణాసురుడు ఆవిడ చూడగానే మోహపడ్డాడు. రావణాసురుడికి ఎక్కడికి వెళ్ళినా వస్తువును తెచ్చుకోవడం అలవాటు. కుబేరుడి దగ్గరికి పోతేనేమో పుష్పకుమారం తెచ్చుకుంటాడు, ఎక్కడికి పోయినా ఏదో ఒకటి తెచ్చుకోవడం. శంకరుడి దగ్గరికి పోయినా కానీ ఒక ఖడ్గం తెచ్చుకున్నాడు. ఇక్కడ వీడి దరిద్రం ఎట్లా పోయిందంటే అరణ్యానికి పోయి శంకరుడు తెచ్చుకున్నాడు. వీడు ఎలాగైతే మొదలుపెట్టి అక్కడికి పోయి ఒక్కోటి తెచ్చుకోవడం మొదలెట్టాడు, వాడు చావు కూడా అమ్మని తెచ్చి ఇంట్లో పెట్టుకొని అక్కడ ఏం చెప్పారు? అమ్మ మాత్రమే రావణాసురుడి నాశనానికి కారణం ఏమిటి? యశోకవగ్ని జనకాత్మజాయ. అమ్మ యొక్క ఏడుపు అనేటువంటి అగ్ని చేత తగలబడిందంటండి లంక. రామాయణంలో చెప్తారు, లంకని కాల్చింది హనుమంతుడి తోక కాదన్నారు. హనుమంతుడి తోక నిమిత్త కారణం, ఏదో కారణంగా కనపడాలి కనుక కనబడుతుందే కానీ అసలు తగలబడింది ఏమిటి? యశోకవగ్ని. లోకంలో విచిత్రం చూడండి, శోకం నీరుగా ఉంటుంది, కన్నీళ్ళు ఎలా ఉంటాయి? నీరుగా ఉంటాయి. అంతేగాని యాసిడ్ వచ్చినట్టు రాదు కదా, కళ్ళలో నుంచి యాసిడ్ వస్తే చచ్చిపోదు మనం. కానీ అమ్మవారి ఏడు పట్టండి అగ్నిగా మారిందట. ఎందుకని? అమ్మవారు ఆ బాధతో వాడి మీద ఉండేటువంటి ఒక రకమైనటువంటి అసహ్య భావన, తల్లిగా చూడవలసిన ఆవిడలో ఓ ఉండకూడని దృష్టి రావణాసురుడికి ఉండడం వల్ల అమ్మవారి దుఃఖం అగ్నిగా మారి లంకని తగలెట్టేసిందని చెప్పారు మహాత్ములైనటువంటి వాడు. అందుకని అక్కడ వేదవతి దగ్గరికి వెళ్ళగానే ఆవిడని చూడగానే వీడికి మోహం పుట్టింది. వేదవతి తండ్రి ఆవిడని ఒక మాట అన్నాడండి వాళ్ళ నాన్నగారు, అమ్మా నువ్వు వేదం చదివేటప్పుడు పుట్టావమ్మా, నీ పేరు వేదవతి. ఆ వేదం నారాయణమూర్తికి ఇష్టం కనుక సాక్షాత్తు ఆ విష్ణువే నీకు భర్తమ్మా అని చిన్నప్పటి నుంచి ఆవిడకి చెప్పడం వల్ల ఈవిడ కూడా మనస్సులో విష్ణుమూర్తిని భర్తగా తలుచుకొని తపస్సు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది, నాన్నగారు మరి విష్ణువుని పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు వెంటనే ఆయన చెప్పాడమ్మా, తపస్సు ద్వారా నారాయణమూర్తిని పొందగలమంటే అప్పుడు ఆవిడ తపస్సులో నిమగ్నమై విష్ణువుకి అంకితమైనటువంటి మనస్సుతో ఆవిడ అలా ఉంటున్న సందర్భంలో రావణాసురుడు తెలిసి బలాత్కారంగా ఆవిడ చెరపట్టి లంకకి తీసుకువెళ్ళాలని ఆవిడ కొప్పు పైన చేయి వేశాడు. నాశనమయ్యే ప్రతి వారు ఆడదాన్ని కొప్పే కొట్టుకుంటారని చెప్పింది రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ. మూడింటిలో పట్టుకుంది కొప్పే. రామాయణంలో పట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు. భారతంలో దుశ్శాసనుడు పట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు. భాగవతంలో కంసుడు పట్టుకున్నాడు, దేవకీదేవి రథం మీద ఉండి లాగేటప్పుడు వాడు నాశనం అయిపోయాడు. ఆ కొప్పును పట్టుకుని అలా లాగేస్తుంటే
అప్పుడు అమ్మవారు తన చేతిని కత్తిగా చేసుకుని అంతవరకు ఖండించేసి తన జటని యోగాగ్ని సృష్టించుకున్నది అమ్మ. అందులో దూకపోతూ ఒక మాట ఉంది, రాబోయే యుగంలో, అంటే అది కొత్త యుగంలో జరిగింది, రాబోయే యుగంలో నేను విదేహరాజు కుమార్తెగా పుట్టి నేను సర్వనాశనం చేయడానికి ఒక కర్మిష్టి ఇంట పడతాను అని చెప్పి ఆవిడ అక్కడ అగ్నిలో భస్మం అయిపోయింది. తన దేహాన్ని ఆవిడ అలా యోగాగ్నిలో భస్మం చేసుకుంది. ఇక్కడ బాగా ఆలోచించండి రామాయణాన్ని. అమ్మ అగ్నిని సృష్టించగలదు, ఇంకొకళ్ళకు అంటుకున్నటువంటి నిప్పుని తన శ్లోకాలతో ఒక చల్లగా చేయగలదు, అదే నిప్పులోకి తను మళ్ళీ అగ్ని ప్రవేశం చేయగలదు. అంటే ఇప్పుడు అగ్ని అనేటువంటిది అమ్మని ఏమైనా చేస్తుందా? అది ఒక పరీక్ష మాత్రమా, లేకపోతే రాముడు మనకు చూపించడానికి చూపించాడా? అది ఒక లీల అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే, తన మాట ద్వారా ఇంకొకళ్ళకు అంటుకున్న నిప్పునే చల్లార్చగలిగిన అమ్మకి తనకంటుకున్న అగ్నిని ఆపుకునేటువంటి ప్రజ్ఞ ఉండదంటారా? ఆలోచించండి. సేంధనాగ్ని, అనింధనాగ్ని అని రెండు ఉంటాయి అన్నారు మా గురువు గారు చెప్పేవారు. సేంధనాగ్ని అంటే అర్థం ఏమిటి? ఒక కట్టెల మీద పెట్రోల్ పోసి నిప్పట్టించాం అనుకోండి, ఈ ఇంధనం దానికి తోడై కట్టెలు మండిస్తుంది, దీన్ని సేంధనాగ్ని అంటారు. అనింధనాగ్ని అంటే అర్థం ఏమిటి? ఇంధనం లేకుండా మండుతుంది. ఇప్పుడు సూర్య భగవానుడు మండుతున్నాడు, మనకి ఎండాకాలంలో వస్తుంది కదా, 50 డిగ్రీలు 40 డిగ్రీలు ఏవే వస్తుంటాయి కదా. మరి అక్కడ ఎవరుండి మండిస్తున్నారు? ఎవరైనా కట్టెలు వేస్తున్నారా? ఎవరైనా పెట్రోల్ పోస్తున్నారా? ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం? అనింధన అగ్ని అంటాం. అంటే ఇంధనం లేకుండా మండేది అని. లోకంలో అగ్ని వచ్చిందంటే అక్కడ ఏదో ఇంధనం ద్వారానే జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. లోకంలో మనకు కనపడని రహస్యాలు బోలెడు ఉంటాయి. రామచంద్రమూర్తితో జావాలి మాట్లాడతాడు అయోధ్యకాండలో. ఏమయ్యా, మీ నాన్నగారు ఇలా ఏదో ఒక మాట అన్నారని నువ్వు అడవులకు వచ్చేసానంటావే, ఏదో మాట్లాడితే దైవం 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 అంటావే, ఏదో ఒకసారి దైవాన్ని నాకు చూపించి నేను చూస్తాను, నాకు ఎదురుగా చూపించి. ఇప్పుడు మైక్ ఉంది కనబడుతుంది, వాచ్యం ఉంది కనబడుతుంది, విగ్రహాలు ఉన్నాయి, మూర్తులు ఉన్నాయి కనబడుతున్నాయి, అలాగే దైవం దైవం అని అలా చెప్పేస్తున్నావే, ఏదో ఒకసారి చూపించు అన్నాడు. అప్పుడు రాముడు చెప్పాడు, ఆకాశంలో 5వ కక్షలో పాసపక్షి ఎగురుతుందని పెద్దలు చెప్తారు కదా, అది నీకు కనబడుతుందా అని అడిగాడు. లేదు, కనబడటం లేదు అన్నాడు. కనబడటం లేదు కాబట్టి అది లేదంటావా అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, నీవు వెంట్రుకని ఇలా లాగుతావు కదా, ఆ వెంట్రుకని అల్లంత దూరంలో అక్కడ పడేసి ఇక్కడికి రా, ఇక్కడ నుంచి చూస్తే ఆ వెంట్రుకని కనబడుతుందా అన్నాడు. లేదు అన్నాడు. ఏ వేసి వచ్చింది నువ్వైతే నీకు ఎందుకు కనబడదు అన్నాడు. దానికి సమాధానం లేదు. తర్వాత పలక మీద అక్షరాలు రాసి కంటికి బాగా దగ్గరగా పెడితే ఆ అక్షరాలను చూడగలుగుతావా? లేదు. ఎందుకు చూడలేవు? బాగా దగ్గరగా ఉండడం వల్ల చూడలేవు. సరే, గోడ ప్రక్కన మనిషి ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు, ఉన్నాడో లేడో వెళ్ళాడో నువ్వు చెప్పగలవా? లేదు. ఎందుకు చెప్పలేవు? నా దృష్టికి మధ్య ఒక గోడ అడ్డుగా ఉంది కనుక. అంటే నీ కన్ను ఎంతవరకు పరిమితం? నీ కన్ను ఎంతవరకు చూడగలుగుతోంది? వ్యవధానంగా గోడ అంటుంటేనే వస్తువును చూడలేకపోతున్నావే, నువ్వు వేసిన వెంట్రుకనే దూరంగా ఉంటే చూడలేకపోతున్నావే, నువ్వు రాసిన అక్షరాలే పలక దగ్గరగా ఉంటే చూడలేకపోతున్నావే. అలాగే దైవాన్ని చూడాలంటే కూడా శక్తి ఉండాలి, భక్తి ఉండాలి, తపస్సు ఉండాలి. ఇవి ఉంటేనే నువ్వు చూడగలుగుతావు. ఒక్కొక్క వస్తువుని చూడడానికి ఒక్కొక్క పరికరం ఉంటుందండి. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, రక్తం తీస్తాడు, ల్యాబ్కి వెళ్తాం, తెల్ల రక్త కణాలు ఏవో అంటారు కదా, తెల్ల రక్తాలు తగ్గినవి, ఆ రక్తాలు తగ్గినవి ఏవో అంటారు కదా. డాక్టర్లు పోతే కొదవా ఆ హాస్పిటల్కి వెళ్తే ఇక వెళ్ళిన తర్వాత నీకు రక్త కణాలు తగ్గాయి. మనం ఏమంటాం? ఏమయ్యా, నా రక్తం ఎప్పుడు ఎరగానే ఉంది, దానిలో తెల్లగా పుల్లగా ఏమైనా కనబడలేదే, రక్త కణాలు తగ్గాయని ఎలా చెప్తున్నావంటే అప్పుడు ఆయన అంటాడు, అబ్బాయి రక్తం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ దానిలో చూడడానికి కావలసినటువంటి కొన్ని పరికరాలు అవి ల్యాబ్లో ఉంటాయి. దాని ద్వారా చూస్తేనే ఆ రక్త కణాల లిస్టు తెలుస్తుందే కానీ నేను నీకు ఇచ్చి ఆ ల్యాబ్ దగ్గర నేను పంపించిన ఆ దర్శనం నువ్వు చూసినా నువ్వు దాన్ని కనిపెట్టలేదు. ఎందుకని? అదొక విద్య, అదొక విద్య. అలాగే భగవంతుడిని చూడడం కూడా ఒక విద్య. భగవంతుడిని చూడడం కూడా ఒక విద్య. ల్యాబ్లో ఎలాగైతే నువ్వు నేర్చుకుంటేనే కదా ఇవన్నీ చూడగలుగుతున్నావు. ఒక వ్యక్తి రక్తాన్ని చూసి ఇవన్నీ పరీక్ష చేస్తున్నావు కదా, మరి దీన్ని ఎలా నమ్ముతున్నావు? అతడు ఆ విద్యను తెలుసుకున్నాడు. అలాగే భగవంతుని దర్శించిన మహాత్ములు ద్రష్టలైనటువంటి వాడు చెప్పారు, ఇందుగలడందు నేడని సందేహంబు వలదు చెప్పి సర్వోపగతుండు ఎందెందు వెదక చూచిన అందంతేగలడు దానవాగ్రుని వింటే ప్రహ్లాదుడు అన్నాడంటే ఆయన విష్ణు అనే ల్యాబ్లో భక్తి అనే రసాయనంతో స్వామివారి యొక్క దివ్యత్వాన్ని అద్భుతంగా అంతటా చూసిన వాడు కనుక మనం కూడా ఆ ల్యాబ్లో పనిచేస్తే, మనకు కూడా భక్తి అనేది ఉంటే, మనకు
మనకు కూడా నారాయణ తత్వం మనకు అవగతం అవుతుందే కానీ వట్టి మాటలకు కానే కాదు. అందువల్ల భగవద్ దర్శనం అనేటువంటిది మనకు కనపడి ఎదురుగా ఉంటేనే అనడానికి వీల్లేదు అక్కడ. అలాగే మనం ఏం చేసుకోవాలి, ప్రతి వెళ్ళిన చోట మన ఇష్ట దైవాన్ని, ఇదిగో ఇక్కడ కూడా నా దైవం ఉన్నాడు, నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడనే భావనతో వెళ్ళాలి తప్ప అక్కడ అహంకారంతో నేను ఇంతవాడిని అంతవాడిని అనుకుంటూ వెళితే మనం చేసే కొన్ని కర్మలు మన ఆయుష్ని తగ్గిస్తాయి, మన గొప్పతనాన్ని పోగొడతాయి. అలాంటిది ఒక వేదవతి దగ్గరికి వెళ్ళి ఆవిడ పట్ల ప్రవర్తించినటువంటి రావణాసురుడికి అలాంటి శాపం వచ్చింది, నిన్ను చంపించేందుకు నేను మళ్ళీ ఒక యుగం తర్వాత పుడతాను. ఏమండి, కృతయుగంలో చేసిన తప్పుకి త్రేతాయుగంలో శిక్ష వేశారు స్వామివారు. అంటే కర్మ వెంటబడుతుందండి. ఇప్పుడు ఈ జన్మలో ఆస్తులన్నీ అనుభవిస్తున్నాం, వచ్చే జన్మలో పుణ్యం ఉంటే అనుభవిస్తాం, నాకు ఇంతే వస్తుందా అని అనుకోవడానికి వీల్లేదు. అలాగే కర్మ కూడా ఈ జన్మతో తీరిపోయింది అనుకోవడానికి వీల్లేదు. లోకంలో కొంతమంది ఉంటారండి, చేసే దుర్మార్గాలన్నీ చేశాడా, తెల్లవారుతో ఆనందించి చచ్చిపోయాడు, ఎంత పుణ్యం చేశాడో వైకుంఠానికి వెళ్ళి ఉంటాడు అనుకుంటారు. వాడు వైకుంఠానికి పోడు, కింద జన్మలకు వెళ్తాడు. ఎందుకని చేయకూడని పనులు దేహంతో చేసి తెల్లారుతో నొప్పి లేకుండా చచ్చినందువల్ల వైకుంఠ కోసం నేను తలుపులు తీసి రావయ్యాని కోసం ఎదురు చూస్తున్నాం కదా, భక్తులు అని తలుపులు తీయడానికి. ఏదైతే మనం చేసి మన దేహాన్ని ఏ విధంగా నడుపుకున్నామో ఆ నడుపుకునే విధానాన్ని బట్టి స్వామి అక్కడ మనకి ఆ ప్రవేశాన్ని కల్పిస్తాడే తప్ప అక్కడ ఏది పుణ్యాత్ముడైతే బాధ లేకుండా పోతాడు, పాపాత్ముడైతే కష్టపడతాడు అనుకోవడానికి కూడా వీల్లేదండి. రామకృష్ణ పరమహంస గారికి ఆయనకి ఆ వ్యాధి రాలేదా, ఆ వ్యాధి రూపంగా తను అనుభవించలేదా, దేహాన్ని విడవలేదా మహానుభావుడు. ఇప్పుడు మనం అనొచ్చు, ఏమండి మరి వారికి ఎందుకండి అలాంటి జబ్బు వచ్చింది, మా వాడు మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ప్రొద్దున్న వచ్చిన దగ్గర నుంచి 1000 అబద్ధాలు తప్పకుండా ఆడతాడు, లోకంలో అటువంటి ఆయన తెల్లారుదామని భలే తేలిగ్గా పోయాడండి. తేలిగ్గా పోయినంత మాత్రం నారాయణుడు ఎందుకు పూర్ణకలశం పెట్టుకుని వాడి కోసం ఎదుగుతూ ఉంటావు, రామయ్య వస్తున్నావు. కాబట్టి దేహాన్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు, ఈ దేహం ఉండగా నువ్వు ఏం కర్మ చేశావు అదే నీ వెంట వస్తుందే తప్ప ఇవన్నీ యుగాలు మారిన కర్మ ఎక్కడికి పోదే. అందుకని శ్రీరామ ఆ వేదవతి జనకుడి నాగేటి చాలులో సీతగా పుట్టిందే. ఇప్పుడు నీ ప్రక్కన కూర్చుంది ఆ అమ్మే నిన్ను చేపట్టింది రావణ వదకు కారకురాలయ్యింది అని అగస్త్య మహర్షులు వారు చెప్పారు. ఇక తరువాత ఈ శాపం రావణాసురుడి అహంకారాన్ని కానీ దౌర్జన్యాన్ని కానీ తగ్గించలేదు. ఓ రోజున అలా పెడుతున్న సందర్భంలో కుశిల బీజము అనే ప్రాంతానికి వెళ్ళాడు ఈ రావణాసురుడు. అక్కడ మరుద్దుడనే రాజు చేస్తున్న యజ్ఞానికి దేవతలందరూ వచ్చారు. ఆ యజ్ఞంలోకి రావణాసురుడు దూసుకొని వెళ్ళి దేవతలంతా భయంతో పక్షులుగా జంతువులుగా ఇలా మారు రూపాలు ధరించి వెళుతూ ఉండగా వీడు క్రూరమృగంలాగా యజ్ఞశాలలో ప్రవేశించి యజ్ఞ దీక్షలో ఉన్న రాజుతో యుద్ధానికి రమ్మని పిలిచాడు రావణాసురుడు. వెంటనే ఆ మరుత్తుడు యజ్ఞానికి భంగం వాటిల్లకూడదని అలా తల వంచుకొని నిలబడ్డాడు. దాన్ని చూసిన రావణాసురుడు ఇలా విర్రవీగుతూ ఈ మరుత్తుడు నాకు దాసుడయ్యాడు అని వికటాట్టహాసం చేశాడు. తరువాత ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగానే మరుత్తుడు యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ దేవతలతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకని మరుత్తుడు శాపాన్ని ఇవ్వలేదు అంటే ఇప్పుడు వీడికి శాపం ఇస్తే తపస్సులో బలం తగ్గిపోయి తాను ఊర్ధ్వలోకాలకు వెళ్ళవలసినటువంటి పుణ్యం క్షీణించిపోతుంది కనుక ఇప్పటికి ఓర్చుకుంటే వచ్చి నష్టం ఏమిటి కనుక ఇప్పుడు ఇలాంటి వాడి చేత ఒక మాట పరుషంగా మాట్లాడి వాడికి ఏదో శాపం ఇచ్చేసి దాన్ని మళ్ళీ తన కర్మగా అనుభవిస్తూ పుణ్యాన్ని తగ్గించుకొని ఇక్కడ ఉండడం కంటే ఇప్పుడు ఓర్చుకొని స్వర్గానికి వెళ్ళడం మంచిది కదా అని మరుత్తుల వారు అంత పనిచేశాడు. సరిగ్గా రావణాసురుడు ఏమనుకున్నాడు, ఈ మరుత్తుడు ఇలా మౌనంగా ఉండడం వాడి అహంకారాన్ని మరింత పెంచింది. దుర్మార్గుడిని కూడా స్వామి ఇలాగే పెంచుతూ ఉంటాడు. వాడు ఏం చేసినా చూస్తూ ఉంటాడు, వాడు ఎన్ని చేసినా చూస్తూ ఉంటాడు. హిరణ్యకశ్యపుడు కూడా అదే అనుకున్నాడు. మా సోదరుణ్ణి వరాహ రూపంతో 10 రూపంతో వచ్చి చంపేశాడట నారాయణమూర్తి. ఇప్పుడు నేను వేదం చెప్పుతున్నాను, యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాను, బ్రాహ్మణుని గౌరవించడం లేదు, గోవుల్ని తప్పుతున్నాను, ఉంటే రావాలి కదా నారాయణుడు అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి నారాయణ నీ ఉనికికే ప్రమాదం వచ్చిందే, వాడు నీ ఉనికి